హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి వెజ్ ఆమ్లెట్. ఈ వెజ్ ఆమ్లెట్ అన్నంలోకి సైడ్ డిష్గానే కాకుండా స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మా నాన్నమ్మ చేసే ఈ వెజ్ ఆమ్లెట్ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకోండి. ఈ ఆమ్లెట్ 2 మెంబర్స్కి సరిపోతుంది. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడిని వేసి కలిసేలా కలిపేయండి. దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. మనము రెగ్యులర్గా చేసుకునే దోశ బ్యాటర్ కన్నా కొంచెం లిక్విడ్గానే ఉండాలి. ఎక్కడ కూడా పిండి ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి. ఒక 2-3 మినిట్స్ పాటు అయినా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నురుగ వచ్చే వరకు బీట్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఐరన్ ప్యాన్ కానీ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా చాప్ చేసి వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసి కలిపేసేయండి. తర్వాత నేను అదే ప్యాన్ పైన ఆమ్లెట్లా వేస్తున్నాను. మీకు ఆమ్లెట్ చూడ్డానికి అందంగా రౌండ్ షేప్లో రావాలంటే నాన్ స్టిక్ ప్యాన్ పైనే వేయండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ను ఇలా స్ప్రెడ్ చేస్తూ దోశలా వేసుకోండి. మంటను మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మరొక టీ స్పూన్ ఆయిల్ను చుట్టూరుగా వేసేయండి. సిమ్లో పెట్టుకొని ఇలా స్పాచులతో మనము ఈ ఆమ్లెట్ను మరొక వైపు టర్న్ చేయండి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ పైన వేస్తే అయితే కరెక్ట్ రౌండ్ షేప్లో ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఐరన్ ప్యాన్ పైన వేస్తున్నాను, ఎందుకంటే మా నాన్నమ్మ దీనిపైనే చేసేది. అలా చేయడం వల్లనేమో టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఐరన్ ప్యాన్ పైన ట్రై చేయండి. ఇలా 2 వైపులా చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇలా స్నాక్స్లా తిన్నా బాగుంటుంది, అన్నంలోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వెజ్ ఆమ్లెట్ను తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది.